తెలుసా? ఏకబిల్వం శివార్పణమని మారేడు దళాలతో శివును పూజిస్తారు. 3 దళములు కలిసి ఒక్క రెమ్మకే ఉంటాయి కాబట్టి దీనికి బిల్వము అని పేరొచ్చింది. ఈ 3 ఆకులను ఆధ్యాత్మికంగా ఇలా పిలుస్తారు: పూజకుడు, పూజ్యము, పూజ; స్తోత్రము, స్తుత్యము, స్తుతి; జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము. ఈ విధంగా 3 వేర్వేరుగా భావించుటయే త్రిపుటి జ్ఞానము. ఇదియే అజ్ఞానము. వేరువేరుగా కనిపించినను ఆధారకాండము ఒకటే అయినట్లు, ఓ మహాదేవా, సృష్టి స్థితి లయ కారకుడైన నీవే మారేడు దళమునందు 3 పత్రములుగా వేరువేరుగా ఉన్నట్లు కనబడుతున్నావు అని అర్థం. పూజకుడవు నీవే, పూజించబడునది నీవే, పూజాక్రియవు నీవే అనే భావంతో అభేద బుద్ధితో పూజించుటయే సరియైన పద్ధతి మరియు పుణ్యఫలప్రదము. ఈ విధమైన భావముతో పూజించకు